మొత్తం కనబడుతుందా? హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు మనం ఈరోజు చాలా పర్వదినం. ఈరోజు జగన్నాథుడి పుట్టినరోజు, శ్రీకృష్ణ పరమాత్ముడి పుట్టినరోజు. విజయవాడలో ఉన్న స్క్రూ బ్రిడ్జి దగ్గర రామలింగేశ్వర కట్ట దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం మనం. ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ. అట్లాగే మనం ఆ కృష్ణ పరమాత్ముడి ఆశీర్వాదం తీసుకుందామని ఏంటి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న అక్క చెల్లెళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకుని వారికి కూడా శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా, సంతోషంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా తొలతోగాలని, నిత్యము ఆనందంగా, సంతోషంగా ఉండాలని, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీర్వాదం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఆ క్యూ లైన్ చూడండి, భక్తులు ఎంతమంది ఉన్నారో ఏంటో మీకు తెలుస్తుంది. జై శ్రీకృష్ణ. మనకి ఈ కృష్ణ పరమాత్ముడు లోక కళ్యాణం కోసం మన కోసం వచ్చాడు. కృష్ణుడి పాత్ర ఈ యొక్క ఇది లోకంలో ఎంతో ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడి పాత్ర, ఆయన మనకి ఇచ్చిన భగవద్గీత కానీ ఆపేవా చూడండి. ఆ గోవింది నామాన్ని పెట్టుకోవడానికి కూడా, బొట్టు పెట్టుకోవడానికి ఎంత లైన్ ఉందో చూడండి. బంగారం అంటే ఇస్కాన్ టెంపుల్ వీడియో తీస్తున్నాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు సిస్టర్తో చక్కగా బొట్టు పెట్టించుకున్నాము. జై శ్రీకృష్ణ. కృష్ణాష్టమి వేడుకలు, ఇస్కాన్ టెంపుల్, విజయవాడ స్క్రూ బ్రిడ్జి దగ్గర, రామలింగేశ్వర నగర్ కట్ట. అసలు మన విజయవాడలో ఇస్కాన్ టెంపుల్ వచ్చిందంటేనే చాలా అదృష్టం. శ్రీకృష్ణ పరమాత్ముడు మన విజయవాడకి వచ్చాడు. జై శ్రీకృష్ణ. మన ఇస్కాన్ టెంపుల్లోని జగన్ కింద ట్రైలర్ साइड उसको जाने
శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ ప్రసాదం పెడుతున్నారు చూడండి. తీసుకో. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. తినేయాలి. నా లైన్లో బంగారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ ఇస్కాన్ టెంపుల్ మన విజయవాడలోని రామలింగేశ్వర కట్ట స్క్రూ బ్రిడ్జి దగ్గర శ్రీకృష్ణ పరమాత్ముడు మన విజయవాడకి వచ్చాడు మనల్ని ఆశీర్వదించడానికి. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. జై శ్రీకృష్ణ. మీకు మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ఏం పర్వాల. జై శ్రీకృష్ణ. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. మనం ఇస్కాన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము విజయవాడలో. స్క్రూ బ్రిడ్జి దగ్గర రామలింగేశ్వర నగర్ గట్ట. మన విజయవాడకి ఇస్కాన్ టెంపుల్ రావడం ఎంత ఆనందకరంగా ఉందో మనం ఈ సిస్టర్స్ కనుక్కొని తెలుసుకుందాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ ఎక్కడ? విజయవాడ కృష్ణలంక. కృష్ణలంక. మనకి ఇస్కాన్ టెంపుల్ మన విజయవాడ రావడానికి మనకి ఎంత ఆనందంగా ఉందా, లేకపోతే చాలా బాగుంది, ప్రశాంతంగా అట్లా దగ్గరలో. శ్రీకృష్ణ పర్వతం చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? అదే ద్వారక వెళ్ళాలి. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి మన విజయవాడ వచ్చాడు, అంతే కదా? అవును. నాటం ఏంటండి, ఆయన ఇక్కడే ఉంటే. ఇక్కడే ఉన్నాడుగా. ఇంకేమైనా చెప్తారా కృష్ణుడి గురించి? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణుడు భక్తురాడు, ఈమె వల్లే మేము ఇక్కడికి వచ్చాము. చెప్తావా? హరే కృష్ణ 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 హరే హరే. ఇల్లు లాగా అనిపించింది ఇది. చూసారండి, మన శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారకామాయి. అట్లాగే ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పేసి మన విజయవాడ భక్తులందరూ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అట్లాగే ఆయన ఈ దేశాన్ని సుఖశాంతులతో చక్కగా ప్రశాంతంగా ప్రతి ఒక్క వాళ్ళని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. జై శ్రీకృష్ణ. అట్లాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబర్లు పెరగాలని వాళ్ళే అడిగారు. సబ్స్క్రైబ్ చేస్తాం. ఛానల్ పేరేంటని? ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. జై శ్రీకృష్ణ. ఆ శ్రీకృష్ణ పరమాత్మను కూడా మన ఛానల్ని బాగా డెవలప్ చేయాలని, ఇంకా మేము ఎన్నో కంటెంట్లు బతికేయాలని, మా ఛానల్ డెవలప్ అవ్వాలని కూడా మేము శ్రీకృష్ణను కోరుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఇంకా డెవలప్ చేయండి. ఎన్నో కూతురు బోస్ బొమ్మ సెంటర్లో కృష్ణ చూద్దాం పదండి. శ్రీకృష్ణ పరమాత్ముడు చూడండి మన ఎలా ఆశీర్వదిస్తున్నారు. ఆయన చూస్తే చాలంటే మనసంతా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆ మనసును మనకి ఇచ్చే ఆ పరమేశ్వరుని మనం చూడడానికి వచ్చాము. ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి, ఆ వేడుకల్లో చూద్దాము. అట్లాగే చిన్న చిన్న జై శ్రీకృష్ణ. ఈ మేడం గారి దగ్గర ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రతిబింబం ఉంది. ఈ ప్రతిబింబం ఏంటి, అసలు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏంటి అనేది మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. ఈరోజు కృష్ణాష్టమి కదండి. ఈ నీరు ఎండిపోయిన కొబ్బరికాయ మీద, అంటే కురుడికాయ అంటారు కదా, ఆ కాయ మీద నలుపు రంగు వేసి దాని మీద తెలుపు రంగుతో కృష్ణుడిని అమర్చాను. కృష్ణుడిని దిద్దాను. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే మీకు అంత ఇష్టం? ఇష్టం అంటే నేను రకరకాల ఆర్ట్ చేస్తుంటానండి. పారిజాతం పువ్వులతో సర్దాను ఒకసారి. పారిజాతం పువ్వులతో కూడా కృష్ణుడిని సర్దాను. అది కూడా చూపిస్తా ఇప్పుడు మీకు. కృష్ణుడు అని కాదు, మామూలుగా ఇష్టంగా ఉంటుంది. బాగుంటుంది కదా ఏదైనా ఆర్ట్. అది జై శ్రీకృష్ణ. ఇక్కడ కృష్ణాష్టమి సందర్భంగా పారిజాతం పువ్వులతో మన కృష్ణుని ఎలా అలంకరించారు చూడండి. ఒకసారి మేడం గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. ఈ పారిజాతం పువ్వులతో కృష్ణుడిని అమర్చాను. సంతోషంగా ఉందండి. కొబ్బరికాయ మీద నీరెండిపోయిన కొబ్బరికాయ మీద కూడా కృష్ణుడిని డిజైన్ చేశాను. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సంతోషం. జై శ్రీకృష్ణ. బాలకృష్ణుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కృష్ణుడు వచ్చారు చూడండి. అసలు ఆ యొక్క కృష్ణ పరమాత్మను చూస్తే ఆ మనసంతా ఎంత ప్రశాంతంగా ఉండిద్దంటే, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా ఆ కృష్ణ పరమాత్మను చూడంగానే, ఆయన వేణు గానంతో ఆ గానం వినగానే గోవులు కూడా, ప్రకృతి, అలాగే ఈ సృష్టి కూడా ఎంతో పులకరించిపోతుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. యలమల కూతురు బోస్ బొమ్మ సెంటర్ మన కృష్ణుడి వేడుకలు జరుగుతున్నాయి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చిన్న కృష్ణుడు ఇన్స్టాగ్రామ్ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మనకి గోపికలు కృష్ణుడు చూడండి. జై శ్రీకృష్ణ. యూట్యూబ్ లో మామూలుగా ఉందా ఏమైనా పేరు కొట్టారా? కొట్టాలా? చెప్పు మా అమ్మ, చెప్పమ్మా. జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణ. మన చిన్ని కృష్ణుడితో వాళ్ళ అమ్మమ్మ గారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. మనవాడిని ఎత్తుకోవడం కన్నా కృష్ణుడితో ఉన్నారన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది. చూడండి, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరమాత్ముడు చూడండి వాళ్ళ జేజమ్మ గారితో కూర్చొని ఉన్నారు. చక్కగా ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఆనందకరంగా ఉందో. మన సనాతన ధర్మాన్ని పాటిస్తూనే అట్లాగే మన పిల్లలకు కూడా మనం ఇవన్నీ చూపిస్తూ ఉండాలి. మనకి పండగలు శ్రీకృష్ణాష్టమి, అలాగే శ్రీరామనవమి, వినాయక చవితి ఇలాంటి పండగల వేడుకలు ఇలాగే చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ తనంతరం కూడా వాళ్ళకి తెలుస్తుంది. మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడతాం, మన హిందూ మతాన్ని కాపాడతాం, హిందూ ధర్మాన్ని కాపాడుతూ కూడా ఇలాగే వస్తూ ఉంటుంది. ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. అందుకనే వాళ్ళందరికీ మనం చక్కగా ఇలాంటి సాంప్రదాయబద్ధమైన పండగల్ని, ఇట్లాంటి వేడుకల్ని కూడా మనం చూపించాలి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. కృష్ణుడి గురించి 2 విషయాలు చెప్పండి మాకు. కృష్ణుడి గురించి కృష్ణాష్టమి రోజున శ్రావణ మాస బహుళ అష్టమి రోజున కృష్ణుడు జన్మించాడు. ఆ రోజు నుంచి ఈ పుణ్యక్షేత్రాలు, కృష్ణుడి పుణ్యక్షేత్రాలు హంసల దేవి, యనమల కుదురు వేణుగోపాల స్వామి, మొవ్వ, నెమలి ఇలాంటి పుణ్యక్షేత్రాలు కొన్నిట్లో వేణుగోపాల స్వామి వెలసి మనల్ని అందరినీ కాపాడుతున్నాడు. వేణువులో 7 బెజ్జాలు ఉంటాయి. వేణువుకి 7 స్వరాలు, 7 బెజ్జాలు చేసి 7 స్వరాలు పలుకుతారు. వాటిలో కామ, క్రోధ, లోభ, మద, మోహన, మాత్సర్యాలను కృష్ణుడు ఊదేస్తాడు. అందుకని కృష్ణుడిని ఎంతో గౌరవంగా మనము చూసుకుంటున్నాము, మనము కొలుస్తున్నాము. అలాగే యనమల కుదురు బోసుబొమ్మ దగ్గర కూడా ఒక 5 సంవత్సరాల నుంచి కృష్ణుడిని ప్రతిష్ఠించారు. 5 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంతోషం. ధన్యవాదాలు. మీరు చూసి ఇదంతా సంతోషపడి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎన్ ఛానల్, ఎం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. కోలాటం కూడా కృష్ణుడికి కోలాటం ఇష్టం కాబట్టి కోలాటం కూడా వేస్తున్నాము ఇప్పుడు. ధన్యవాదములు. ఓకేనా? జై శ్రీకృష్ణ. మన కృష్ణ పరమాత్మునికి గోపికలతో కోలాటం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కోలాటం వేసి మన కృష్ణ పరమాత్ముడిని చక్కగా ఆరాధిస్తున్నారు చూడండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. రౌండ్ తిరుగుతారా? అటు వెళ్ళిపోన్నాను నువ్వు. జై శ్రీకృష్ణ. కృష్ణ పరమాత్ముడికి కోలాటం అంటే మహా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన గోపికలు ఆయన చుట్టూ ఎప్పుడు కోలాటం వేస్తూ ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, యనమల కుదురు బోసుబొమ్మ సెంటర్. జై శ్రీకృష్ణ.
కృష్ణుని కూడా నుంచో పెట్టుకోరు రౌండ్ లో. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణాష్టమి సందర్భంగా యలమల కూతురు బోసుబొమ్మ సెంటర్ దగ్గర చక్కగా కోలాటం వేస్తున్నారు. ఆ కృష్ణ పరమాత్ముడికి 16,000 మంది గోపికలు కోలాటం చేస్తూ ఉంటే ఈ కృష్ణ పరమాత్ముడికి 8 మంది గోపికలు కోలాటం వేస్తున్నారు. అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి. మన కృష్ణ పరమాత్ముడు మన భగవద్గీతని ఏ విధంగా అయితే భగవద్గీతలో చెప్పారో అదంతా ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళు పాటిస్తూ చక్కగా ఇదిగా ఉంటే ఆనందము సంతోషము వస్తూ ఉండేదండి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వద్దాం. మనం ఇలాంటి వేడుకలు అనేది మనం పిల్లలకు చూపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. తల్లిదండ్రులకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు మాకు అక్కడ బోసుబొమ్మ సెంటర్ దగ్గర పాటలు వినిపిస్తూ ఉంటే కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయని చెప్పి తెలిసింది. గబాల్లో మేము అక్కడ ఆగి చూస్తే చక్కగా పిల్లల్ని అద్భుతంగా ఒరిజినల్గా కృష్ణ పరమాత్ముడిని ఎవరో చూడలేదు, కానీ అప్పుడు బాలకృష్ణుడు ఇలాగ ఉంటాడా అన్న ఇదిలో అంత అద్భుతంగా పిల్లల్ని చక్కగా రెడీ చేశారు. 2 గోపికలు ఉన్నారు, చక్కగా కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, అట్లాగే చిన్న కృష్ణులు బాలకృష్ణులు చాలామంది ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలండి. చాలా థ్యాంక్స్. మా కోసమే మేము ఈ వీడియో తీయడానికి ఆ కృష్ణ పరమాత్ముడు మా కోసం మిమ్మల్ని మా కంటికి కనపడేలాగా చేశారని మేము అనుకుంటున్నామండి. ఇది చూడండి, ఇదిగో ఇక్కడ 2 కృష్ణులు, తర్వాత గోపికలు చూడండి, 3 కృష్ణులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కృష్ణ పరమాత్ముడు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆనందంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా, నిండు నూరేళ్ళు తొలతోగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనము ఆ రోజుల్లో కోలాటం అనేది మనకి అంతరించిపోతున్న కళ. అది ఆ కోలాటాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకొని చక్కగా కోలాటం నేర్చుకొని ఆ కృష్ణ పరమాత్ముడి దగ్గర కోలాటం వేస్తున్నారంటే అంతకు మించిన ఆశీర్వాదం ఏముండదు. కొన్ని మర్చిపోతున్నామండి. మనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఉండట్లేదు. కొన్ని కళల్ని అసలు చాలా కనుమరుగైపోతున్నాయి. ఈ కోలాటం కానీ, కర్ర సాధన కానీ ఇలాంటివన్నీ చాలా కనుమరుగైపోతున్నాయి. అంతకుముందు చక్కగా పల్లెటూరులో అయితే భజనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ ఆ భజనలు కూడా మన దగ్గర లేవు. కానీ ఈరోజు శ్రీకృష్ణ పర్వదినం వేడుకల సందర్భంగా కృష్ణుడిని చక్కగా మధ్యలో నుంచోబెట్టి గోపికల్లాగా చక్కగా ఆ కోలాట వేడుకని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ వీడియో తీస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేమేంటంటే అండి, ప్రతి ఒక్క కంటెంట్ని కూడా మేము గుర్తుపెట్టుకొని మాకు తోచిన దాంతో మేము వీడియో తీద్దాము అని చెప్పేసి అనుకున్నాము. దీనిలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, మేము సరి చేసుకుంటాము. మీరు ఏమన్నా కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ని బట్టి మేము వీడియో తీయగలుగుతాము. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్క సిస్టర్ కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఆ వైట్ శారీ కట్టుకున్న మేడం గారు బాగా సపోర్ట్ చేశారు. ఆమె చక్కగా వివరించారు కృష్ణుడి గురించి కూడా. మేమేంటంటే మేము కొత్త ఛానల్ కాబట్టి మేము ఎలా మాట్లాడాలి, ఎలా యాంకరింగ్ చేయాలి మాకు తెలియదు కాబట్టి మాకు వచ్చిన దానిలో మేము చేస్తున్నామండి. మీరు మమ్మల్ని ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పర్వాలేదు, ఏ కామెంట్స్ అయినా మీరు పెట్టండి, మేము దాన్ని సరి చేసుకుంటాము, మా తప్పును మేము తెలుసుకుంటాము. ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయడానికి మేము ఉంటామండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇక్కడ యలమల కూతురు వచ్చామండి. జై శ్రీకృష్ణ.
మీ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ఆ కృష్ణ పరమాత్ముని ఆశీర్వాదాలు మీ అందరికీ ఎల్లవేళలా ఆనందంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా తెలుతోగాలని కోరుకుంటూ మీ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చెయ్యి. అయ్యరా